మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. భక్తుడైన దావీదు దేవుని వాక్యము అనబడిన ఉపదేశమును, ధర్మమును, న్యాయవిధులను, కట్టడలను, చట్టములను, శాసనములను ఆధారము చేసుకొని దేవుని యందు భయభక్తులు గలవాడై ఆ ధర్మశాస్త్రము అతడు ధ్యానించినప్పుడల్లా ఆ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకొనుటకు తనకు జ్ఞానోదయము కలుగునట్లుగా, బుద్ధి కలుగునట్లుగా కన్నులు తెరువుము. ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో మాకు అవసరమైన ప్రతి ఒక్క ఆత్మీయ వాక్యములను నాకు తెలియచేయి ప్రభువా. అలాగే నేను గమనించినట్లు మీ ధర్మశాస్త్రంలోని వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచి పరిశీలనగా తెలుసుకొని 119వ కీర్తన 1వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు, ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అని దేవుడి వాక్యంలో భక్తుడైన దావీదు రాస్తూ, అలాగూ ధర్మశాస్త్రం అనుసరించుచు నిర్దోషముగా నడుచుకొనుటకు ఆయన శాస్త్రము గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకుచు, ఆయన సన్నిధిని వెతుకుచు, ఆయన సన్నిధిలో ఎలాగూ జీవించాలో ఆయన వాక్యమును ఆధారం చేసుకొని ఆ వాక్యమును నమ్ముకొని ఆ వాక్యం అనబడిన సత్యవాక్యమును తన హృదయంలో నుండి, తన నోట నుండి ఏమాత్రం తీసివేయకుమని, ప్రభా నీ ఉపదేశ మార్గంలో నీ ఆశ్చర్య కార్యములను నేను చూచినట్లు, అనగా బోధపరచము, నేను ధ్యానించినట్లు వాటిని నాకు బోధపరచము అని చెప్పి, నీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే నీ వాక్యం ఎప్పుడైతే నా హృదయంలో ఉంటుందో అది నాకు భయమును కలిగిస్తుందని 38వ వచనం 119వ అధ్యాయం. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేస్తూ, అలాగే దానికి అవసరమైనది కన్నులు తెరవబడి, అనగా మన మనోనేత్రం వెలిగింపబడి ఆయన వాక్యములోని దీవెనలు మన కొరకు సిద్ధపరిచిన, దాచి ఉంచిన, ఆయన నియమించిన శాసనములు, కట్టడలను గైకొనుచు యథార్థ మార్గంలో నడుచుచు మనము నిర్దోషముగా జీవిస్తూ పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిని ప్రతిదినం వెదుకున్నట్లుగా మనకు ఆయన ఉపదేశ మార్గమును ఆయన బోధించినట్లు, ఆ బోధించిన ఉపదేశ మార్గం అనబడిన దేవుని వాక్యమును మనం ధ్యానించినట్లుగా మనకు 34వ వచనంలో నీ ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకో. మనకు బుద్ధి అవసరం. ఆ బుద్ధిని దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడంటే మనం దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు ఆ బుద్ధిని మనకు దయచేస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 50వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యంలో దేవుడు ప్రతి ఉదయమున మనకు వినగల చెవిని, బుద్ధిని పుట్టిస్తాడని 50వ అధ్యాయము 4వ వచనంలో, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అందుకే వేకువనే లేచి మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన వినే బుద్ధిని, గ్రహించే శక్తిని, ఆయన వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూసినట్లుగా మన కన్నులు తెరవబడి మన హృదయ ధ్యానము ద్వారా దేవుడు ప్రతి ఉదయమున మనకు అట్టి బుద్ధిని దయచేస్తాడని. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నేను నా పూర్ణ హృదయంతో నీ ధర్మశాస్త్ర వాక్య ప్రకారం నడుచుకున్నట్లు నాకు బుద్ధి నడుచుటకు నాకు బుద్ధి దయచేయి ప్రభువా. అందుకే ఎందుకు అనగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికించుము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము
119వ కీర్తన 47వ వచనంలో ఆయన వినుబుద్ధిని ప్రతి ఉదయమున మనకు కలుగు చేయడానికి ఒక ఆశ కలిగి ఉన్నాడు భక్తుడైన దావీదు. తెల్లవారక మునిపే మొరపెట్టితేనే నీ మాటల మీద నేను ఆశక పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. దేవుని వాక్యము లేవగానే మనం వాక్యము ధ్యానించి ప్రార్థించినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన ఆ అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సహాయము అనుగ్రహించడానికి ఆ వాక్యము ద్వారా తన వాగ్దానం ఏమై ఉన్నదో, ఆయన ఏమి సిద్ధపరిచాడో, అది ఆదరణ అయి ఉండొచ్చు, ఆరోగ్యమై ఉండొచ్చు, స్వస్థత అయి ఉండొచ్చు, క్షేమం అయి ఉండొచ్చు, కాపుదల సంరక్షణ అయి ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన అవసరతలను తీర్చుటకు దేవుడు ప్రతి విధమైన శోధనను తప్పించడానికి ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడతాడంట. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు మనతో చాలా స్పష్టముగా మాట్లాడినట్టుగా కూడా యెషయా భక్తుడు ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ, దేవుడు నాతో చెవులారా వినున్నట్లు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, నేను చెవులారా విన్నట్లు సైన్యములకు అధిపతి యొగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో చెప్పెను. దేవుని మాట ఇప్పుడు స్పష్టముగా ఉన్నది. ప్రతి వ్యక్తి ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఆశ కలిగి ఉంటారో, మనం మానవ శరీర బలహీనతను బట్టి అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన ఆలోచనను బట్టి, సాతాను కలుగుజేయి కలవరమును బట్టి మన హృదయము వేదనలు శోధనలో ఉండి మనం ఆ సమయంలో తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నీవు వాక్యం చదవాలి, ఈరోజు నీవు ప్రార్థన చేయాలి, వేకువనే లేచి ప్రార్థన. ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో ఉంచుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో ఆహ్వానిస్తాము. మనకి దావీదు 51వ కీర్తనలో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయక, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించును ప్రభువా అని ప్రార్థన. కాబట్టి స్పష్టంగా దేవుడు మనతో ప్రతి ఉదయంలో మాట్లాడు. ఆ వినే బుద్ధిని ప్రతి ఉదయమున తెల్లవారకు మునిపే మనము ఆశ కలిగి ఆయన వాక్యము ధ్యానించడానికి గల ఆశ, నీ వాక్యం మీద నేను రాత్రి జాములు కాకమునిపే దుప్పి నీటి వాగుల కొరకు మనం ఆశ కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు వినుబుద్ధిని దయచేస్తాడని దేవుని వాక్యంలో. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుడి వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ వినే బుద్ధిని మనం పొందుకోవటానికి ఆ నీతిగల మాట కొరకు, దేవుని నీతిగల మాట కొరకు మనం కనిపెట్టుకొని ఆయన మనకు అనుగ్రహించు ఆ జ్ఞానమును బట్టి ఆయన చిత్తమును ఆ ఉపదేశపూర్వకంగా ఏదైతే మనకు దేవుడు అనుగ్రహిస్తాడో ఆ వాక్యమును మనం ధ్యానించడానికి మనం సిద్ధముగా ఉండాలని. ఆ కన్నులు తెరవబట్టమంటే దేవుని ప్రత్యక్షత మనకు అవసరం. కన్నులు తెరుచుట అనగా సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఇలాగే దేవుని వాక్యంలో ప్రార్థన ద్వారానే దేవుడు, మనం చదివిన వాక్యమును ప్రార్థన ద్వారానే దేవుడు మనకు ఆయన సిద్ధపరిచిన దాచి ఉంచిన ఆ ధర్మశాస్త్రం దేవుని వాక్యములో ఉపదేశంలో ఆ యథార్థమైన దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకొని, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. మనము నమ్మదగని వారముగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న మాట ప్రకారం మనం వాక్యము చదివి మనము ఆత్మవశులమై ఉండాలని 24వ అధ్యాయం 23వ అధ్యాయంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని సెలవిస్తాడు. అలాగూ 4వ వచనం 24వ అధ్యాయం 4వ వచనంలో, దేవవాక్కులు విన్న వార్త, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, అనగా ఫుట్నోట్లో కన్నులు మూసిన వాడై సర్వశక్తిని దర్శనం పొందాలి. అందుకే కీర్తనలు 32:6లో, నీ దర్శన కాలంలో నీ భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన. ఆ ప్రార్థన కన్నులు మూసుకొని మనం ఆత్మవశంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ యందల ఆనందంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీవు ధ్యానించిన వాక్యం ద్వారా ఆయన యొక్క వాగ్దానమును మనకు నెరవేరుస్తాడు. వాక్కు చేతనైన దానము, ఉచితముగా అనుగ్రహించే దానం, అది ధ్యానం ద్వారానే సాధ్యం. ధర్మశాస్త్రం దివారాత్రం ఆనందించు ధ్యానించేవాడు తండ్రి.
అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనకు బుద్ధి కలిగజేసి బుద్ధి దేనికి అవసరం అంటే ఆయన మన కొరకు చేయబో కార్యములను తెలుసుకుంటకు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నీ చిత్తం నా జీవితం బయలుపరచు, నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, నా అపనమ్మకం నా విశ్వాసం బాగు చేయి ప్రభువా, చూడుము, చిత్తగించుము, దయచేయము, క్షమించుము ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన యందు ఆనందించి మన వైపు తిరిగి ఆయన కార్యములను మనకు ప్రత్యక్షపరుస్తాడు. దేవుని సంగతులు, మన దేవుడు మనకు లౌకిక ఆత్మలు కాక ఆయన కార్యం తెలుసుకోవటానికి మనకు దేవుని ఆత్మను అనుగ్రహించాడు. 1 కొరింథీయులు 2:12 అంటాడు. కాబట్టి ఆ ఆత్మ మనకు అన్ని విషయంలో బయలుపరుస్తుంది. అందుకే ఆత్మ వశంలోకి వెళ్ళిపోవాలి మనం ప్రార్థన చేసి. వేరే ఇతర ఆలోచనలకు వెళ్లకుండా మన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన క్రీస్తుని కేంద్రంగా చేసుకుని మన మనస్సును ఎత్తుకొని, మన ఆత్మను ఎత్తుకొని, మన చేతులు ఎత్తి ఆయన వైపు చూచి, నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకుంటున్నాను ప్రభు, నా ప్రాణం ఎత్తుకుంటున్నాను ప్రభు, నీ కృపను బట్టి నీ దయచూపును జ్ఞాపకం చేసుకో ప్రభు, నేను ఏకాకిని బాధపడేవాడు, నా ఇక్కడున్న వేదనలు కనుగొని నా ప్రాణబాధలను విడిపించు ప్రభు, నీవు నన్ను ఆదరించు ప్రభు, నీ ఆదరణ దయచేయి ప్రభు అని మనం ప్రార్థించు. అందుకే ఏమంటాడు సంఖ్యాకాండ 24వ అధ్యాయంలో, అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడు కన్నులు మూసుకొని ప్రార్థన. అలాగే 24వ అధ్యాయం 15వ వచనంలో, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి అనగా కన్నులు మూసిన వానికి వచ్చిన దేవోక్తి, మహోన్నతిని విజయనెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము చూసి. కన్నులు మూసుకొని మనం ప్రార్థించి ధ్యానంలో, అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నులు మూసుకోవాలి. అంటే ఈ లోకంలో ఇతర ఆటంకం ఏమి చూడకుండా, అభ్యంతరం ఏమి కలగకుండా మన మనస్సును దేవుని వైపు కేంద్రీకరించి దేవుణ్ణే చూస్తూ మనం కన్నులు చేసి ప్రార్థన చేస్తుంటే వేరే చూస్తూ ఉంటాం. మనం ఆత్మీయంగా ఆత్మతో ప్రార్థన చేయలేము, మనసుతో ప్రార్థన చేయలేము. కాబట్టి కన్నులు మూసుకొని ఆత్మవశంలోకి వెళ్ళి దేవుని దర్శనము పొందుకునే ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఆ దర్శనము ద్వారా మనకు ఆయన సిద్ధపరిచిన, దాచి ఉంచిన, చేయబో కార్యములను, సంభవింపు సంగతులను మనకు వాక్యం ద్వారా ఇచ్చిన వాగ్దానం ప్రత్యక్షత రూపంలో మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు ప్రభువా నా కన్నులు తెరువుము, నా కన్నులకు వెలుగునిమ్ము అంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మన మనోనేత్రంలో వెలిగింపబడాలని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, మన మనోనేత్రం వెలిగింపబడినప్పుడు దేవుని కార్యములు, దేవుని యొక్క కార్యములు గురించిన ప్రత్యక్షత మనం పొందుకుంటాం. కాబట్టి మనము అలాగూ దేవుడు మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ మేలులను మనం పొందుకోవటానికి మన మనోనేత్రములు వెలిగింపబడాలని దేవుని వాక్యం. ఆ వాక్యములోని మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ మేలులను మనం పొందుకోవటానికి మన మనోనేత్రం వెలిగింపబడి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 17వ వచనం, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యముకు మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలన మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను తెలుసుకుంటూ ఎందు మీరు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన. జ్ఞానమును ప్రత్యక్షత యొక్క మనసే దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహించే బుద్ధి. ఆ దేవుని వాక్యంలో మన కొరకు సిద్ధపరిచిన, దాచి ఉంచిన ఆ మేలులను మనం పొందుకోవటానికి మనము ఆయన చేయు ప్రార్థన ద్వారా దేవుడు మన హృదయంలో మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలును మనం పొందుకోవటానికి, మనము ఆ కార్యసిద్ధి కలగటానికి గల విశ్వాసమును ఆ వాక్యమును ధ్యానించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను మనం తెలుసుకున్నట్లుగా, ఆశ్చర్యకరమైన సహాయం మనం పొందుకున్నట్లుగా, ఆ సంగతులు దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము దేవుని వాక్యమును ధ్యానించేవారముగా, వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించేవారముగా, దేవుని చిత్తమును మనము తెలుసుకున్నటకు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని, దేవా నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కన్నుని కూడా క్షీణించి కృప కొరకు కనిపెట్టుచున్నావు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నీ సత్యవాక్యము ద్వారా వచ్చే స్వచ్ఛమైన వాగ్దానములు, శుభవాగ్దానం నాకు దయచేయి ప్రభువా
అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి ధ్యానం మనం చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని మన యొక్క ప్రతి అవసరతను, ప్రతి ఒక్క ముందుగా దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుచు ప్రతి ఒక్క ఆత్మీయ అవసరతను, అవిశ్వాసం బాగు చేసుకొని, అపనమ్మకం బాగు చేసుకొని, వాక్యమును నమ్ముకొని, అది దేవుని వాక్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనము తెస్సలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మొదటి తెస్సలోనికు 2:13 ఎలాగో అంటాడు, మేము ప్రకటించిన వాక్యం అది మనుషుల వాక్యం అని ఎంచగా అది ఉన్నట్టుగా నిజముగా దేవుని వాక్యం అని నమ్మినప్పుడు, ఆ విశ్వసించినప్పుడు ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉందని మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆ వాక్యము నమ్ముకొని, ఆ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశ్చర్యకరమైన సంగతులు మనం ఎరుగునట్లుగా దేవుడు మన కొరకు ఆ వాక్యంలో పొందుపరిచిన ప్రతి ఒక్క దీవెనను పొందుకోవటానికి మనం ఆత్మవశములై పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించుకొని దేవుని దీవులను మెండుగా పొందుకోవాలని ఆ వాక్యమే విశ్వాసాలను మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనల్ని బాగు చేస్తుంది, ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యము సత్య స్వరూపియు ఆత్మగా వచ్చి సర్వసత్యంలోకి మనం నడిపించి, ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు సమాధాన స్థితిని, ఆరోగ్యమును, క్షేమమును, కాపుదల సంరక్షణను, ఈ లోక సంబంధమైన అవసరతలను, ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడని ఆ వాక్యంలో మనము ధ్యానించుకుంటూ ఆత్మవశమై పరవశమై ఆత్మవశంలోకి వెళ్ళి దేవుని ప్రత్యక్షత గల మనసు పొందుకొని, దర్శనం పొందుకొని, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాడిని పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతాను. ఆయన మాట్లాడే ప్రతి మాట స్పష్టమైనది. దానివల్ల ఆయన నిర్ణయము, ఆయన చిత్తం మన జీవితంలో ఏమై ఉన్నదో అది మనకు అనుగ్రహింపబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, ప్రభా, నీ ధర్మశాస్త్రంలోని వాక్యంలో మేము గ్రహించినట్లు ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూసినట్లు మా కన్నులు తెరువు. మేము ప్రభా ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆత్మవశంలోకి వెళ్ళి మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు, ఉపకారంలో ప్రభా మా జీవితంలో మీరు చేయనై ఉన్న ప్రతి కార్యం మేము గైకొన్నట్లుగా, గ్రహించినట్లు గల ప్రత్యక్షత గల మనస్సుతో కూడిన జ్ఞానమును మాకు అనుగ్రహించి ప్రభా, మీ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా, మీ ఆత్మ ద్వారా మీరు బయలుపరిచిన సంగతులు ఎరిగే హృదయాన్ని వారికి మనోనేత్రం వెలిగింపబడి ప్రభా, మీకు ప్రార్థించుకొని వారి కొరకు మీరు సిద్ధపరిచిన దాచించిన మేలును పొందుకొని, మీ వాగ్దానమును పొందుకొని దీవింపబడే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, గర్భఫల బహుమానం కొరకు ఎదురు చూస్తూ ట్రీట్మెంట్ విషయంలో దేవుడు మీకు సహాయం చేసి ప్రతి ఒక్కరికి గర్భఫల సాఫల్యము బహుమానముగా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.